నేను లాస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూగా నేను తిరుపతి వెళ్ళాను. అక్కడ భోజనాలు కానీ, లడ్డూలు కానీ అదైతే ఏం బాలేదు. ఇంటికి వచ్చేటప్పటికే లడ్డు పాడైపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఒక లడ్డు తిన్నాను. అదైతే చాలా బాగుంది. అంతకుముందు ఎలా ఉండేదో 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అనిపించింది. నాకైతే ఇప్పుడు ఈ జంతువుల నూనెతో అలా ఆయిల్తో చేయడం అనేది చాలా తప్పు కాబట్టి ఎలాంటి చేయకూడదు, అపచారము అలాంటి తప్పు చేయకూడదు. అలాంటి చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఇంత మంచి గుడి మన ఆంధ్రాలో ఉంది అనేది మనం గర్వించదగ్గ విషయము. అలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళని శిక్షించాలి కదండి, 100% శిక్షించాలి. పాలక మండలి సభ్యులు అందరినీ మార్చేశారు కదా, మార్చిన తర్వాత ఇప్పుడు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి నేను లాస్ట్ 3 ఇయర్స్ కంటిన్యూగా నేను తిరుపతి వెళ్ళాను. అక్కడ భోజనాలు కానీ, లడ్డూలు కానీ అదైతే ఏం బాలేదు. ఇంటికి వచ్చేటప్పటికే లడ్డు పాడైపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఒక లడ్డు తిన్నాను. అదైతే చాలా బాగుంది. అంతకుముందు ఎలా ఉండేదో 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అనిపించింది. నాకైతే ఇప్పుడు ఈ జంతువుల నూనెతో అలా ఆయిల్తో చేయడం అనేది చాలా తప్పు కాబట్టి ఎలాంటి చేయకూడదు, అపచారము అలాంటి తప్పు చేయకూడదు. అలాంటి చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఇంత మంచి గుడి మన ఆంధ్రాలో ఉంది అనేది మనం గర్వించదగ్గ విషయము. అలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళని శిక్షించాలి కదండి, 100% శిక్షించాలి. పాలక మండలి సభ్యులు అందరినీ మార్చేశారు కదా, మార్చిన తర్వాత ఇప్పుడు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి